మొన్న జేఎన్టీయూఏ 2122 బీటెక్ R23 R23 R20 R19 R15 వాళ్ళ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఏంటంటే ఇప్పుడు రిలీజ్ కాబోయే 41 బీటెక్ సప్లీ అడ్వాన్స్ సప్లీ రిజల్ట్స్ కానివ్వండి, లేకపోతే 3132 బీటెక్ ఎగ్జామ్స్ కానీ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగి ఉంటుంది. సో ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళ్తే ఏంట్రా బాబు అంటే, ముందుగా నేను 2122 బీటెక్ రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత పోల్ కండక్ట్ చేశాను. ఈజీ ఐ పాస్, టఫ్ ఐ పాస్, మీడియం ఐ ఫెయిల్డ్ అని. ఎప్పుడు నేను చేస్తాను, కాకపోతే నేను ముందు నుంచి చెప్తాను నా జేఎన్టీయూఏ బీటెక్ పేపర్ వాల్యుయేషన్ టఫ్గా ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ మీరు చూడండి. అయితే ఇందుట్లో 51% మంది మాత్రమే ఈజీ ఐ పాస్డ్ అని పెట్టారు. మిగతా వాళ్ళు 18% టఫ్డ్ అని, ఐ ఫెయిల్డ్ అని చాలామంది పెట్టారు. ఇదే పద్ధతిలో నేను చెప్పాను లాక్డౌన్ తర్వాత ఫస్ట్ ఇయర్ R15 వాళ్ళవే ఇలాగే రిజల్ట్ వచ్చింది అని. సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే పేపర్ వాల్యుయేషన్ చాలా టఫ్గా జరిగింది. టఫ్గా అని కాదు, ఎప్పుడు ఒకే పద్ధతిలో జరుగుతుంది. జేఎన్టీయూ ఏది నేను ఈజీ హార్డ్ అని చెప్పను, స్ట్రిక్ట్గా జరుగుతుంది. అయితే మీరు మరి రాసే విధానంలో ఏం తేడా ఉందో నాకైతే తెలీదు. నేను ముందు నుంచి చెప్తానే ఉన్నా కీ పేపర్ అనేది ఉంటుంది అని. కీ పేపర్ ద్వారానే పేపర్ వాల్యుయేషన్ అనేది జరుగుతుంది. సో పేపర్ వాల్యుయేషన్ 2122ది స్ట్రిక్ట్గా జరిగింది. అది మరి సప్లీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి? సప్లీ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఈసారి మాత్రం ఖచ్చితంగా డిసెంబర్లో కండక్ట్ చేసేదానికి ఛాన్సులు ఉన్నాయి. ఓకేనా? ఎందుకంటే అకాడమిక్ క్యాలెండర్ ఎప్పుడు జరిగేదే కదా. సో దాని ప్రకారం డిసెంబర్లో జరిగేదానికి ఛాన్స్ ఉంది. అయితే ఈ అకాడమిక్ క్యాలెండర్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను. అయితే ఇప్పుడు ఈ 41 బీటెక్ రిజల్ట్స్, 3132 బీటెక్ రిజల్ట్స్ పరిస్థితి ఏంటి, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది? సో 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. 41 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ ఏదైతే ఉందో అది జరుగుతుంది. అయితే 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ దీంతో పోలిస్తే కొంచెం పర్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఎగ్జామ్ రైటింగ్లో కొంచెం ఇంప్రూవ్మెంట్స్ తెలిసిపోతాయి కాబట్టి, ఆల్రెడీ మీరు ఫేస్ చేసి వచ్చారు కాబట్టి, అందుకని చెప్పేసి ఈ కొంచెం పర్లేదని చెప్తున్నా. అది కనుక ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళకి ఇదే పరిస్థితి మళ్ళీ స్ట్రిక్ట్గానే ఉంటుంది. 41 బీటెక్ అడ్వాన్స్ సప్లీ కూడా ఇంతే, సేమ్. ఓకేనా? సో ఈ పద్ధతిలోనే ఉంటుంది స్ట్రిక్ట్గా. అయితే మీరు రాసేదాన్ని బట్టి మీరు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా మీరే డిసైడ్ చేసుకోండి. నేను చెప్పిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి కదా, అవి ఇంతకుముందు టిప్స్ వీడియోస్ ఇవన్నీ కూడా వాటిలో చూడండి. అయితే ఈ 3132 బీటెక్ రిజల్ట్స్తో పాటే 41 బీటెక్ సప్లీ రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి. ఈ 3132 బీటెక్ రిజల్ట్స్ అనేవి నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్కి మీకు వచ్చేస్తాయి. దాంతోపాటే 41 బీటెక్ అడ్వాన్స్ సప్లీ రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేస్తారు. మరొక అప్డేట్ తెలిస్తే మీకు ఖచ్చితంగా నేను చెప్తాను. ప్రస్తుతానికైతే తెలిసిన అప్డేట్ అయితే ఇదేనండి. పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు ఎక్కడైనా కనుక్కోండి, యూనివర్సిటీలో పేపర్ వాల్యుయేషన్ జరుగుతుంది కాబట్టి ఇదే పద్ధతిలో ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.